ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి ఒక మెయిన్ రీజన్ ఏమిటి అనంటే, ఎవరిలో అయితే ఈ పెన్నిస్‌కి సంబంధించిన నర్వ్స్ చాలా ఫాస్ట్‌గా ఎక్సైట్ అయిపోతున్నాయో, జస్ట్ వితిన్ మినిట్సే సెక్స్‌లో ఆ పీక్ వచ్చేస్తుందో, ఈ నర్వ్స్ ఫాస్ట్‌గా ఎక్సైట్ అయిపోవటానికి ఈ ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో బాధపడటానికి ఒక మెయిన్ రీజన్ అనమాట. అలా కాకుండా స్టార్టింగ్‌లోనే ఎరెక్షన్ సెక్షువల్‌గా ఎక్కువ సేపు చేస్తాం. మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే హార్మోన్ సమస్యల వల్ల కానివ్వండి, ఈ సెమెన్ అనేది తొందరగా ఔట్ అయిపోతుందనుకో, దాన్ని సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో, ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి ఎక్కువ శాతము పెన్నిస్‌కి సంబంధించిన నర్వ్స్‌లో ప్రాబ్లమ్ ఉండటం వల్ల జరిగిద్ది. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి ఎక్కువ శాతము కారణాలు ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఉంటుంది కదా! ఈ ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం కానివ్వండి, లేకపోతే డయాబెటిస్ ఈ షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువ మందిలో మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల, ఈ ఎక్కువగా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల, దానివల్ల కూడా ఈ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తది. సో, ఎక్కువ మందిలో ఉండే సమస్య ఏంటి అనంటే సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే. ఆల్మోస్ట్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనంతో బాధపడే వాళ్ళలో ఎక్కువ మందిలో ఉండేది సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమే ఉంటది. ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటది. జస్ట్ 100లో ఒక 10 మందిలోనే ఉంటది. కానీ సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది 100లో 90 మందిలో ఉంటది. అది దానికి కారణమైతే మట్టికి ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్‌లో ప్రాబ్లము, షుగరు గాని, డయాబెటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్‌లో లేకపోవటము, లేకపోతే ఈ పెన్నిస్‌కి పైన ఫోర్ స్కిన్ బాగా టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఆ గ్లాండ్స్ బాగా సెన్సిటివ్ అయిపోవటము, లేదా మాస్టర్బేషన్ హస్తప్రయోగం చేసుకోవటం రీజన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఎవరైనా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో బాధపడుతున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి? ఏ ఏజ్ నుంచి ఉంది? అది మళ్ళీ కొంతమందిలో ఏమైద్దినంటే కొన్నిసార్లు సెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ సేపే చేస్తారు. అంటే 10లో ఒక 5 సార్లు సెక్స్‌లో ఒక 5 మినిట్సో, 6 మినిట్సో సెక్స్ చేస్తారు. అలా కాకుండా ఒక 5 సార్లు మట్టికి సెమెన్ తొందరగా ఔట్ అయిపోయిద్ది. సో, అది కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే. అది కూడా సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దానికి రీజన్ ఏంటి? సో, అసలు ఏ కారణం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది? అండ్ అది ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది? మీరు సెక్షువల్‌గా కలిసినప్పుడు ఎన్ని సార్లు హ్యాపీగా సెక్స్ చేయగలుగుతున్నారు? ఎన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సో, ఇయన్నీ తెలిస్తేనే మనము ఈ ట్రీట్మెంట్‌కి కరెక్ట్‌గా సొల్యూషన్ చెప్పగలం. అంతేగాని జస్ట్ ఏదో మాకు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉంది. దానికి ట్రీట్మెంట్ చేయండి అనంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ చేసేది కాదు.